వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండువ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్సీపీలో ఒక సీనియర్ నేత అయినా, కేవలం వైఎస్ఆర్సీపీలోనే కాదు కాంగ్రెస్లో కూడా ఒక స్టాల్ వార్డ్స్ లాంటి నేత, ఒక తలపండిన రాజకీయ నేత అయినా, ఒక తలపండిన రాజకీయ దురంధరుడు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి బొత్స సత్యనారాయణ ఈరోజు వైఎస్ఆర్సీపీలోని ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఆ పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి కేటాయించడం జరిగింది. అయితే అదే బొత్స సత్యనారాయణకి సంబంధించి చాలా రోజులు ఆల్మోస్ట్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక రకాల ఊహాగానాలు, అనేక రకాల ప్రచారాలు తెర మీదకి వచ్చాయి. పాపం వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ ఖండిస్తూ బొత్స ఎప్పుడు కూడా తన సంయమనం పాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తనకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అటు కౌన్సిల్లో కూడా బొత్స ఈరోజు వన్ మెన్ ఆర్మీగా వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తున్నారు. ఆ ఏజ్లో కూడా అది నిజంగా ఎవరైనా వెల్కమ్ చేయాల్సిన అంశమే. ప్రతి ఇష్యూలో ప్రభుత్వ లోపాలను అయితే చూపుతూ, ఒకవేళ ప్రభుత్వంలో నిజంగా పొగిడే అంశం ఉంటేనో లేకపోతే వెల్కమ్ చేసే అంశం ఉంటేనో దాన్ని అంతే హుందాగా తీసుకుంటూ ఆయన నిజంగానే బొత్స తనకంటూ కూడా ఒక సపరేట్ క్రేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో. బట్ ప్రభుత్వం తప్పులు మాత్రం ఎప్పటికప్పుడు ఆయన చెప్తానే ఉన్నారు, అటు హౌస్లో కూడా, అది కౌన్సిల్లో కూడా. సో అందుకే ఈరోజు బొత్స ఇక అదే సమయంలో చూస్తే అటు లోకేష్ మొదలుకొని ఇటు పవన్ కళ్యాణ్ వరకు కూడా అంతే సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు అయినంత మాత్రాన అంత శత్రువులుగా ఉండకూడదు అనే ఫార్ములాని ఫాలో అవుతూ అంతే సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్తోని బొత్స సత్యనారాయణ అంతే సన్నిహితంగా ఉంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు బొత్సకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్లాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ అయినప్పటికీ మధ్యలో బ్రేక్ పడింది. బొత్స ఫైట్ చూసిన తర్వాత కౌన్సిల్లో ఈ ప్రచారానికి బ్రేక్ పడింది. కానీ లేటెస్ట్గా మరొకసారి తెర మీదకి వస్తున్న అంశం ఏంటంటే బొత్స సత్యనారాయణ విషయంలో పవన్ కళ్యాణ్ అంతే కన్సర్న్గా ఉన్నారు. ఒక సంచలన ప్లాన్ ఆయన తెర మీదకి తీసుకురాబోతున్నారు అనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఈరోజు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆశించినంత బలం ఆ పార్టీకి లేదు. జనసేనకి ఆల్రెడీ పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి 10 years పైనే కావస్తుంది. 2014 ముందే ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది. అయినా సరే ఉత్తరాంధ్రలో ఆ పార్టీ పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో బలోపేతం కాలేదు. అందుకే బొత్స లాంటి ఒక నేత జనసేనలోకి తీసుకొచ్చినట్లయితే, ఆ పార్టీలోకి వచ్చినట్లయితే జనసేన నిజంగానే అక్కడ ఆ ఏరియాలో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కోపప్ అవుతుంది అని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తూ ఉన్నారు. మరోవైపు బొత్స కూడా అటు తనకు గతంలో చిరంజీవితో ఉన్న సత్సంబంధాలు కావచ్చు, ప్రజారాజ్యంతో ఉన్న సత్సంబంధాలు కావచ్చు, అదే స్థాయిలో బొత్స కూడా పవన్ కళ్యాణ్తో ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ఒక అసోసియేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రేపో మాపో బొత్స సత్యనారాయణ జనసేనలోకి వెళ్ళడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంతో కూడా మనం చెప్పుకోవాలి. ఈ వాస్తవం ఎంతో చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ విజయనగరం నుంచి ఒక మారుమూల చీపురుపల్లి లాంటి ఒక కాన్స్టిట్యున్సీ, అంతకుముందు కూడా ఆయన ఎంపీగా పనిచేశారు. అక్కడి నుంచి రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ తరఫున. సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్తో సేల్ అయ్యారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో పలు పదవులు కూడా అలంకరించడం జరిగింది. అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే అటు ఉత్తరాంధ్ర, కేవలం విజయనగరంలోనే కాదు ఉత్తరాంధ్రలోనే తనకు తిరుగులేని నేతగా బొత్స సత్యనారాయణ పేరు తెచ్చుకున్నారు. యాక్చువల్గా మనం జగన్మోహన్ రెడ్డిని బొత్స సత్యనారాయణ తీసుకెళ్లి విజయనగరంలో ఒక బహిరంగ సభలో నిలబడితే జగన్మోహన్ రెడ్డి కంటే బొత్స సత్యనారాయణకే ఎక్కువ క్రేజ్ ఉంటుందంటే కూడా ఆశ్చర్యం లేదు. అలా తనకంటూ ఒక ఓన్ బేస్ని బొత్స సత్యనారాయణ అక్కడ క్రియేట్ చేసుకోగలిగారు. ఈవెన్ వైఎస్ హయాంలో నుంచి ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వోక్స్వ్యాగన్ అంశంలో ఆయన మీద విమర్శలు వచ్చినప్పటికీ బట్ వ్యక్తిత్వ విషయంలో మాత్రం ఆయన పలువురికి హెల్ప్ చేసే విషయంలో అయినా, క్యాడర్ని నిలబెట్టుకునే విషయంలో అయినా తనకు తిరగలేదని నిరూపించుకున్నారు. తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో తన పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన. కాంగ్రెస్లో ఉన్న తన తమ్ముడికి టికెట్, తన వైఫ్కి ఎంపీ టికెట్, 2 సార్లు ఆవిడ ఎంపీ కావడం జరిగింది, ఝాన్సీ. అలా తను అదేవిధంగా తాను కూడా ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం, తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఏ పదవి కోరుకుంటే ఆ పదవి ఆయన దగ్గరికి రావడం, ఇలా తన హవానైతే బొత్స సత్యనారాయణ నడిపిస్తూ వచ్చారు. అలా తనకంటూ సపరేట్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే రాష్ట్ర విభజన సమయంలో చూస్తే బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు అనేక విమర్శలు చోటు చేసుకున్నప్పటికీ తర్వాత అందరూ ఆయన చెప్పిందానే చెప్తా వచ్చారు. ఆ రోజు ఆయన పీసీ చీఫ్గా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం విడిపోవడాన్ని వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేస్తే బొత్స సత్యనారాయణ ఆ రోజు ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడా జరిగింది చాలా రోజుల పాటు. అంటే ఆ స్థాయిలో తనకంటూ ఒక ర్యాపో అయితే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా తిరుగులేని నేతగా బొత్స పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి.
బట్ ఆ విభజన ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద ఉంది. ఆ రోజు ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత రోజులు అంటే మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే 2019 ఎన్నికల కంటే ఒక ఏడాది ముందు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనతో లైజనింగ్ చేయడం, తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఆయన ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం తన స్థాయి తగ్గించుకొని 2 మెట్లు కిందకి దిగి మరీ వస్తున్నానని కూడా చేరిన రోజే ప్రకటన చేసి ఒక సంచలనం చేశారు ఆయన వైఎస్ఆర్సీపీలో. ఇక చేరిన తర్వాత వైఎస్ఆర్సీపీకి కూడా తన గొంతుగ్గా మారారు ఆయన. అంతకుముందు అదే నోటితో విజయమ్మ మీద విమర్శలు చేసిన బొత్సాని పార్టీలోకి ఎలా తీసుకుంటారని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ని రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలోకి తీసుకున్నారు. దెన్ బొత్స సత్యనారాయణ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే బొత్స మంత్రి పదవి దక్కింది. చాలామంది నేతలను తీసేసి పక్కన పెట్టిన సెకండ్ ఎక్స్పాన్షన్లో బాలినేని లాంటి వాళ్ళని బొత్సాని మాత్రం జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తూ వచ్చారు. అది కూడా ఏదైతే ఆదిమూలం శాఖని బొత్సకి ఇచ్చారు కానీ ఎక్కడ ఆయన మంత్రి పదవి నుంచి అయితే తీసి పక్కన పెట్టలేదు. అయితే తన కొడుకు సందీప్ని చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని కూడా బొత్స భావించారు మొన్నటి ఎన్నికల సమయంలో. జగన్మోహన్ రెడ్డి అందుకు ససిమేర అనడం జరిగింది. ఇక తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుతో వచ్చిన విభేదాలు కూడా బొత్సాని ఎప్పుడు వార్తల్లో ఉంచాయి. తాను ఆయన రాజకీయాల్లో చేయబట్టుకుని నడిపిస్తే తనకే ఎదురు తిరిగేలా ఆయన వైఎస్ఆర్సీపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు తీసుకోవడం మాత్రం బొత్స అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇక అదే సమయంలో పార్టీలో జరుగుతున్న తప్పులను కూడా ఎన్నోసార్లు బయటపెడుతూ మాట్లాడారు బొత్స. ఈ విషయంలో ఆయన ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. శాఖ తనదైనప్పటికీ ఇది ఎస్పెషల్ ఒక ఎడ్యుకేషన్ అనుకోండి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన తరపున ఉద్యోగులతోని, ఉపాధ్యాయులతోని, విద్యార్థులతోని సజ్జల లాంటి వాళ్ళు మీటింగ్లు పెడతానని కూడా ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులను కూడా చాలాసార్లు బయటపెట్టే ప్రయత్నం చేశారు, లైక్ బాలినేని తరహాలో, ఈవెన్ మంత్రిగా ఉండి కూడా. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే మొన్నటి ఎన్నికల సమయంలో తాను పోటీగా దూరంగా ఉంటానని కూడా బొత్స ఒక దశలో అనుకున్నారు తన కొడుకు టికెట్ ఇవ్వకపోతే. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి బొత్స ఝాన్సీకి వైజాగ్ ఎంపీ టికెట్ ఇచ్చారు. లాస్ట్ మినిట్లో బలవంతంగా ఝాన్సీని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో బొత్సకు పట్టుంది కాబట్టి ఝాన్సీని వైజాగ్ నుంచి నిలబెడితే తమకు ప్లస్ అవుతుంది కూడా ఆయన లెక్కలు కట్టారు. కానీ కూటమి వేవ్లో అవేవి వర్కౌట్ కాలేదు. బొత్స ఓడిపోయారు. అండ్ దెన్ వాళ్ళ వైఫ్ కూడా ఝాన్సీ కూడా ఆవిడ కూడా వైజాగ్ నుంచి ఓడిపోవడం జరిగింది. శ్రీభరత్ ఆ రోజు టీడీపీ తరపు నుంచి ఎంపీగా గెలిచినారు, బాలకృష్ణ చిన్నాల్లుడు. దెన్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితం అయితే అందరికంటే ముందుగా మీడియా దగ్గరికి వచ్చారు ఆయన బొత్స. మిగతా అందరూ ఒక ఎత్తు, బొత్స ఒక్కరే ఒక ఎత్తు అన్నట్టుగా మాట్లాడారు చాలా హుందాగా. మేము ఎన్నో తప్పులు చేసాం, ఆ తప్పులకి ఈరోజు మాకు పనిష్మెంట్ దొరికింది, వీటి నుంచి మేము రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం, చాలా తప్పులు ఉన్నాయి మేము చేసినవి అని చెప్పి కూడా ఆయన చాలా హుందాగా స్పందించారు. ఆయన ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ ఎపిసోడ్ తర్వాత ఇక పార్టీ ఖాతాలోకి ఇక అప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. బొత్స లాంటి వాళ్ళు క్వైట్ సైలెంట్ అయి ఉన్నారు, ఆ పార్టీ నుంచి వెళ్ళిపోబోతున్నారు, జగన్మోహన్ రెడ్డితో అంత సీరియస్గా వాళ్ళు అసోసియేట్ కావట్లేదు అనేది కొన్ని రోజులు ప్రచారం జరిగినా బట్ అందరూ కూడా సైలెంట్ ఉన్నారు బొత్స. అందుకనే జగన్మోహన్ రెడ్డి భయంతోనే ఆ భయంతోనే బొత్స లాంటి ఒక నేతను వదులుకుంటే ఉత్తరాంధ్రలో పూర్తిగా ఆయన పట్టుకోల్పోయినట్టే. అప్పటికే సాయిరెడ్డిని దూరం పెట్టిన పరిస్థితి ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు. ఆ పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీని బొత్సకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు బొత్సకు మద్దతు తెలపడం అప్పట్లోనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే బొత్స ఈ రోజున ఎమ్మెల్సీగా ఉన్నారు పార్టీ తరపున. ఒకే ఒక వ్యక్తి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు, ఆయన ఎమ్మెల్యేలని వెళ్ళనివ్వట్లేదు. కౌన్సిల్కి మాత్రం వైఎస్ఆర్సీపీ సభ్యులు వెళ్తూ ఉన్నారు, అందులో బొత్స ముందు వరుసలో ఉంటా ఉన్నారు. సో బొత్స ఆ పార్టీ తరపున ఈ రోజున చట్టసభల్లో వాయిస్ వినిపిస్తున్న ఏకైక వ్యక్తిగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్తో లోకేష్తో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆయన చాలా హుందాగా. దీనిలో భాగంగానే ఈ రోజున బొత్స సత్యనారాయణకు ప్రజారాజ్యం నుంచి చిరంజీవితో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఈ కాంగ్రెస్లో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చిరంజీవితో సత్సంబంధాలు ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్తో వాళ్ళ ఫ్యామిలీతో కూడా అంతే సత్సంబంధాలు ఉన్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్తో బొత్స అంత సన్నిహితంగా ఉంటారనేది చాలా రోజులుగా ఉన్న ప్రచారం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బొత్సని ఎలాగైనా సరే తన పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఒక పూర్తి స్థాయిలో ఒక కొత్త ప్లాన్ని సంసిద్ధం చేశారని కూడా చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో బొత్స లాంటి నేతను తన పార్టీలోకి తీసుకురావడం ద్వారా అక్కడ పార్టీ మీద ఫోకస్ పెడతానికి, పార్టీని గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బొత్స లాంటి ఒక సీనియర్ నేత తన పార్టీలోకి వస్తే మిగతా పార్టీల నుంచి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బొత్స వెనుక తన పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆలోచించుకున్న పవన్ కళ్యాణ్ నిజంగానే బొత్స మీద ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. మరి తనకు ఏకైక ఎమ్మెల్సీని ఇచ్చి తను నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి వెంట బొత్స ఉండే ప్రయత్నం చేస్తారా? ఇప్పటికీ ఓడిపోయినా తీరు మార్చుకొని జగన్ను వ్యతిరేకిస్తూ బొత్స నిజంగానే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారా? ఎగ్జిట్ అయితే పవన్ కళ్యాణ్ ఎంతవరకు కూడా ఆయన్ని రెడ్ కార్పెట్ వేసి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి బొత్స రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.